అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. మీ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి సందర్భంగా మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ కుడియాలు రెడీ చేసుకుందాం. ఈ రవ్వ కుడియాలు ఎలా చేయాలో వివరంగా చేసి చూపిస్తాను. చేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని ఒక కప్పు వరి నూక వేసుకోవాలి. నేను షాప్లో కొన్న నూక అండి, ఇది ఆడించిన నూక కాదు. మనం సొంతంగా కూడా ఆడించుకొచ్చి ఈ వరి నూకనే. ఈ కప్పు వరి నూకకే ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఈ రవ్వలో జీలకర్ర వేసి వేయించడం వల్ల ఈ కుడియాలు చాలా రుచిగా ఉంటాయండి, కమ్మగా కూడా ఉంటాయి. జీలకర్ర వేసి చేసిన ఏ వంట అయినా చాలా రుచిగా ఉంటుందండి. నిదానంగా మనం కలర్ మారే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి రవ్వ అంతా బాగా వేగింది. ఈ వేగిన రవ్వని పక్కన పెట్టేసుకుని మళ్ళీ వేరే మూకుడు పెట్టుకోవాలి. నూక ఈ కప్పుతో తీసుకున్నాం కదండి, ఈ కప్పుతోనే 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదండి, 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. కుడుములు రెడీ చేసుకోవడానికి, నూకని ఉక్కించడానికి 3 గిన్నెలు నీళ్ళు వేసుకున్న తర్వాత ఈ నీటిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేయటం వల్ల నూక విడివిడిగా రెడీ అవుతుందండి. ఇందులోనే 2 స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు వేయటం వల్ల కుడియాలు తినేటప్పుడు ఈ పప్పు మన పంట కింద పడితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎసరుని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగే వరకు మూత పెట్టేసుకుని ఈ ఎసరుని బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఏం కట్టదండి, వేయించుకున్నాం కదా. వేయించుకుంటే నూకని ఉండగట్టదు. నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రవ్వ కుడియాలు ఉప్పగా కమ్మగా ఉంటాయండి, అందరూ తినొచ్చు. ఇలా ఉడికేటప్పుడే మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. చూడండి, నీళ్ళన్నీ పోయాయి కదా. ఈసారి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుని నీళ్ళన్నీ అయిపోయే వరకు ఉడికించాలి. సమానంగా కలుపుకోవాలి. నూకను బాగా మగ్గనివ్వాలండి. మనం 2 కప్పులు నీళ్ళు కానీ పోసామంటే మళ్ళీ ఒకసారి ఆవిరిమే పెట్టుకోవాలి. కుడియాలు చేసుకుని 1 కప్పు నీళ్ళు ఎక్స్ట్రా పోసామంటే ఇక్కడే మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా ఆవిరిమే పెట్టుకునే పని ఉండదండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకుని, నెయ్యి వేసుకోవడం వల్ల మంచి కమ్మగా ఉంటాయి కుడియాలు. ఈ నెయ్యి అంతా బాగా పట్టించాలి. ఈ రవ్వకు బాగా పట్టించిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కుడియాలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కమ్మగా ఉప్పుగా ఉంటాయండి. చూడండి, 10 నిమిషాలు అయింది. చూసారా రవ్వ అంతా ఎంత మెత్తగా ఉడికిందో. ఈ మెత్తగా ఉడికిన దాన్ని మళ్ళీ దగ్గరికి నొక్కేసుకుని రవ్వనంతా దగ్గరగా నొక్కేసుకోవాలండి, మగ్గుతుందని, బాగా మగ్గుతుందని. ఇలా చేసిన దాన్నేనండి పిండి ఉక్కించడం అంటారు. ఈ నూకంతా రెడీ అయిపోయిన తర్వాత దగ్గరగా నొక్కోవటం వల్ల ఆ రవ్వకి ఎక్కడైనా పలుకుంటే సాఫ్ట్గా ఉడికిపోద్దండి ఆవిరికి. కొంతసేపు మూత పెట్టేసుకోవాలి. ఈసారి మూత తీసి చూద్దామండి. చూసారండి, బాగా రెడీ అయింది కదా. మనకి కొంచెం తీసి చూసుకున్నామంటే అసలు ఎక్కడ పలుకు లేకుండా ఉంటుందండి. మనం కుడియాలు చుట్టుకోవడానికి రవ్వ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడియాలని, రవ్వ కుడియాలని చుట్టుకుందామండి. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని మనకి నచ్చిన సైజులో కుడియాలు చుట్టుకోవాలి. ఈ కుడియాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి.
ఈ రవ్వ కుడియాలు చాలా రుచిగా ఉంటాయండి. నెయ్యి పప్పు వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి ఈ కుడియాలు. ఈ కుడియాల్లో మనం కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ నంచుకు తింటే చాలా రుచిగా ఉంటాయి. మనం ఉత్తప్పుడు కూడా టిఫిన్గా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ కుడియాలు తినటం వల్ల మనకు వేడి అది చేయదు, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. టిఫిన్గా కూడా చేసుకోవచ్చండి ఈ కుడియాల్ని. చట్నీతో నంచుకు తింటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఈ వినాయక చవితికి ఇలాంటి కుడియాలు రెడీ చేసుకోండి. ఈ కుడియాల్ని నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, నా చిన్నతనంలో మా ఇంట్లో బ్రాహ్మలు అద్దుకుండేవారండి. ఆ బ్రాహ్మలు ఎప్పుడు ఈ రవ్వ కుడియాలే రెడీ చేసుకునేవారు. వాళ్ళు చేసేటప్పుడు నేను అలా చూసేదాన్ని. లేకపోతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు పిండితోనే రెడీ చేసేవారు. ఎన్నో కుడియాలు మాత్రం నేను ఆ బ్రాహ్మల ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. చాలా రుచిగా ఉంటాయండి. నా చిన్నప్పటి నుంచి వినాయక చవితికి వరలక్ష్మి పూజకి ఇవే కుడియాలు చేసుకుంటాం. పిండి కుడియాలు చేయకుండా అప్పటి నుంచి ఈ కుడియాలే రెడీ చేసుకుంటానండి. బ్రాహ్మలో కావుట్లు ఎక్కువగా ఈ కుడియాలు రెడీ చేసుకుంటారు. ఆవిడ దగ్గర నేర్చుకున్న వంట అండి ఇది. బ్రాహ్మల దగ్గర నేర్చుకున్నాను నేను ఈ వంటని. ఈ కుడియాలని ఒకటి తిన్నామంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత కమ్మగా రుచిగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి, కమ్మగా కూడా ఉంటాయి. నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోండి. రవ్వ కుడియాలు రెడీ అయిపోయాయండి. తప్పకుండా మీరు నేను చేసినట్టుగా ఈ వినాయక చవితికి రెడీ చేసుకోండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.